ఆనపకాయ కూర ఈ విధంగా చేశారా? ఆనపకాయ పాలు పోసిన కూర చాలా క్రీమీగా, సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటుంటే రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది. నేను ఏ విధంగా చేశానో ఈ వీడియోలో చూసేయండి మరి. ఆనపకాయ ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా సన్నగా, పొడవుగా తరుక్కొని ఒక కుక్కర్‌లో వేసుకోవాలి. ముక్కలు ములిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ రానివ్వాలి. ఆనపకాయ ముక్కలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత మీరు తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, అలాగే 3-4 పచ్చిమిరపకాయల ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఈ పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని ఈ పోపులో వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ సగం ఆనపకాయని ముక్కలుగా చేసి వేసుకున్నాను. సగం ఆనపకాయకి ఒక టీ గ్లాసులు పాలు పోసుకోవాలి. పాలన్నీ పూర్తిగా మరిగిపోయేదాకా ఆనపకాయ ముక్కల్ని పాలల్లో ఉడకనివ్వాలి. పాలు ఈ విధంగా పూర్తిగా మరిగిపోయి కూర దగ్గర పడిన తర్వాత చివరిగా దింపే ముందు ఒక టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకుంటే కూర ఇంకా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో మీకు బెల్లం ఇష్టపడేవారైతే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా, సూపర్ టేస్టీగా ఉండే ఆనపకాయ పాలు పోసిన కూర తయారైంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.